వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే క్యాలీఫ్లవర్ ఎగ్ రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంది. దీనికోసం క్యాలీఫ్లవర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఒక డిష్లో నీళ్ళను వేడి చేసేసుకొని అందులో ఉప్పేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని ఈ వేడి నీళ్ళల్లో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా, అలా ఏమన్నా ఉంటే పైకి వస్తాయి. అందుకనేసి ఈ క్యాలీఫ్లవర్ను వెనిలాలో వేసి పెట్టేసేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ఎగ్కి మంచి టేస్ట్ రావాలంటే వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా దంచేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ను ఇలా మంచిగా కడిగేసేసుకోవాలి. కడిగేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని నేను పెట్టేసేసుకున్నాను. ఇందులోకి దంచేసి పెట్టేసేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఈ కారంను ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ మంచిగా పట్టేటట్టుగా చేయితోని మంచిగా కలిపేసేసుకొని పెట్టేసుకోవాలి నేను చూపించినట్టుగా. అలాగే ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. దీనికి 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 గుడ్లు తీసుకున్నాను. ఈ గుడ్లను పగలగొట్టేసేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేయాలి. మంచిగా చేతితోనైనా ఇలా కలిపేసుకోవచ్చు, లేదా స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. మీ ఇష్టం ఎలా అయితే అలా కలిపేసేసుకోవాలి. అన్ని క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి. నేను 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా వేడవగానే ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ను ఇందులో వేసేసుకొని నిదానంగా కలిపేసేసుకోవాలి. ఈ ఆయిల్ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా స్పూన్తోని మంచిగా నేను చూపించినట్టుగా కలుపుకోవాలి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుందండి. వెల్లుల్లి కారం వేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. క్యాలీఫ్లవర్ ఎగ్కి వెల్లుల్లి కారం అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. అందుకనేసి నేను ఈ వెల్లుల్లి కారం వేసుకున్నాను. ఇలా మూత పెట్టేసేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఫ్రై కదా మాడుతుంది. అందుకనేసి ఇలా కలుపుతూ ఉండాలి. అయితే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే మా వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే పిల్లలైతే చాలా మంచిగా తింటారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తినగలుగుతారు. ఇది అండి ఈరోజు రెసిపీ, క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేసి తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. ఈ కామెంట్ అనేది మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.